నమస్కారం. నా పేరు కొత్తకాపు శిరీషారెడ్డి. ఇక్కడ మాణిక్ ప్రభు స్ట్రీట్లో కౌన్సిలర్గా నిలబడ్డాం. మేము 16వ వార్డు అన్నమాట. ఇది స్వతంత్రంగా నిలబడ్డాం. మేము ఏదైనా కష్టపడి చేయాలనుకుంటున్నాం. ఏది దీంట్లో ఆశించి చేసేది కాదు. మేము ఇంతకుముందే నాయకత్వం లేకముందే ఎన్నో చేసినాం. కాబట్టి నాయకత్వంలోకి వచ్చినాక ఇంకెన్నో చేయాలని మేము అనుకుంటున్నాము. అది ఇక్కడ ఉన్న ప్రజలందరూ గుర్తించాలని మా కోరిక అనమాట. అందరికీ అది మనసులు ఉంటే మాత్రం మమ్మల్ని ఎన్నుకుంటారని మా ఇదనమాట. ఇక అందరికీ అర్థం కావాలని మళ్ళీ మనం ప్రచారంలో ఉంటేనే వాళ్ళకి అర్థమైతే అన్ని కూడా మనం చేసేటి అని ప్రచారానికి తిరుగుతున్నాము. చేస్తాం, ఖచ్చితంగా గెలుస్తే ఎన్నో చేద్దామని అనుకుంటున్నాం. మనము ఏం లేకముందే గల్లీలో ఒక 300 మిషన్లు అట్లా వంచినాం. మళ్ళీ గుడి దగ్గర ఒక హాల్ కట్టించినాం, ఒక 30 లక్షలు అట్లా పెట్టేసి. అక్కడ అమ్మగుళ్ళ దగ్గర అవి అన్ని రిపేర్ చేయించినాం. ఖచ్చితంగా అందుకే గెలిస్తే ఎన్నో చేపియాలని ఉందన్నమాట. పింఛన్లు చేపించడం చాలా మంది వెళ్తే చెప్తున్నారనమాట, వాళ్ళకి పింఛన్లు లేవని, పాపం బియ్యం వస్తలేవని, మాకు కరెంటు ఫ్రీగా అవ్వలేదని చెప్పేసి ఎన్నో చెప్తున్నారు వాళ్ళు. అందుకని వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ సంగరోలు వాళ్ళు అయితే అసలు రోడ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము పోయినా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. ఒక 30 సంవత్సరాల నుంచి ఇదే ఉందమ్మా మాకు. మీరు వస్తున్నారు వెళ్తున్నారు అంటే ఇప్పుడు మేము వచ్చింది కొత్తగా అమ్మ. ఏం లేకముందే మేము అన్నీ చేస్తున్నాం. వచ్చినాక అన్నీ చేయాలనే ఉంది మాకు కూడా అని చెప్తున్నాం అనమాట. అందరికీ నమ్మకంగా ఉన్నారు. అంత ప్రజల దయ. ఉంగరం గుర్తుకే మన ఓటు. స్వతంత్రంగా నిలబడ్డాం కాబట్టి కష్టపడాల్సింది కష్టపడుతున్నాం. నేను చిన్నప్పటి నుంచి ఒక 40 ఇయర్స్ నుంచి ఎలా ఉందో మా వార్డు అలాగే ఉంది ఇప్పటి వరకు. 40-50 ఇయర్స్ ఉంది. ఎన్ని రోజుల 25 ఇయర్స్ నుంచి తానే చేసుకుంటూ తానే నడవాలని చెప్పి ఒక ధీమాగా నడుస్తున్నాడు. నేను చెప్పింది ఎవరు ఓరు. మళ్ళీ ఇంకోటి ఏముందంటే ఇక్కడ ఆయన వస్తాడు 5 సంవత్సరాలకు ఒకసారి, మళ్ళీ 5 సంవత్సరాలకే కనిపిస్తాడు. ఎక్కడ కూడా ఒక్క డెవలప్ లేదు, ఏమీ లేదు, ఎక్కడ లేదు. నా ఒకటే కోరిక, నేను మా గల్లీకి ఒక సేవకునిగా పనిచేయాలనుకుంటున్నాను. సేవకుడు అంటే ఇంతకుముందే చాలా వర్క్ చేశాం, కాకముందు ఎన్నో చేశాం మేము. మాకు ఏం ఆశ లేదు. ఇక్కడ మా గల్లీకి డెవలప్ చేయాలని అంటే ఒక 37 వార్డులో వార్డ్ నెంబర్ 1 ఫస్ట్ ఉండే కదా, ఇప్పుడు 6 అని మళ్ళీ వార్డ్ నెంబర్ 1 లాగా డెవలప్ చేసుకోవాలని నా కోరిక. ఈ అభివృద్ధి చేయాలని కోరిక. మనకి ఏం ఆశలు లేవు. ఉంగరం గుర్తుకే